హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా పేరు సాయి. ఈరోజు మనం బిగ్ బాస్ డే 2లో అసలు ఎపిసోడ్ దేని గురించి జరిగిందో డిస్కస్ చేద్దాం. అసలు నైనిక ఎలా ఆడింది, నైనిక అంటే సూపర్గా ఆడింది నిన్నటి గేమ్లో. ఇంకా మణికంఠ ఎందుకని ఓవర్ యాక్షన్ చేస్తున్నాడో చెప్పుకుందాం. ఇంకా యష్మి ఎందుకు వాళ్ళని టార్గెట్ చేస్తుందో కూడా చెప్పుకుందాం. అసలు ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ థీమ్ ఏంటంటే కెప్టెన్సీ అన్నమాట. కెప్టెన్సీ అంటే మామూలుగా అయితే మనకి కెప్టెన్సీ ఉంటుంది. సో ఈసారి ఏం చేశారంటే కెప్టెన్సీ లేదు, ఇమ్యూనిటీ పవర్ తీసేశారు కాబట్టి దాన్ని చీఫ్ అనే పేరుతో ఆ పోస్ట్ని పిలవటం జరిగింది. మరి చీఫ్ అనే వాళ్ళకి ఏ బెనిఫిట్స్ ఉంటాయో బిగ్ బాస్ అయితే ఇంతవరకు మనకు చెప్పలేదు. సో చీఫ్ అనే వాళ్ళని నలుగురిని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే మొన్న రీసెంట్గా బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చారో ఆ రోజు పేర్స్తో వచ్చారు కదా, ఆ పేర్స్గా వచ్చిన వాళ్ళలో గేమ్స్ పెట్టారనమాట. గెలిచిన టీమ్స్కి ఆ పేర్స్లో గేమ్స్ ఆడిచ్చారు. వచ్చేటప్పుడు వాళ్ళు ఎవరెవరైతే గెలిచారో వాళ్ళకి గేమ్స్ ఆడిచ్చారు. సో ఆ గేమ్స్ ఆడించినప్పుడు ఎవరైతే గెలిచారో వాళ్ళని చీఫ్స్గా సెలెక్ట్ చేసుకుంటే అయితే నిన్న ఎపిసోడ్లో జరిగింది. సో ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి చెప్పుకుందాము. ఎపిసోడ్ స్టార్టింగ్లో నిన్న ఎపిసోడ్ చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మణికంఠని ఎందుకు వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు, నిఖిల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు, అందరూ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనుకుంటారు. సో నాకు నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమర్థమైందంటే ఎందుకు మణికంఠ ఎందుకు వెళ్ళి గెలుక్కుంటున్నాడు అనేది నాకు అనిపించింది. ఫస్ట్ ఇక్కడ ఉన్న వీళ్ళందరిలో వాళ్ళని ఒక సింపతి యాంగిల్, ఒక ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసిన ఆ ప్రోమో ఎవరైనా పడిందంటే అది వచ్చేసి నాగమణికంటది. ఫస్ట్ రోజే స్క్రీన్ స్పేస్ చాలా వచ్చింది. దానికి తోడు సెకండ్ డే కూడా స్క్రీన్ స్పేస్ బిగ్ బాస్ ఎవరికి ఇవ్వనంత స్క్రీన్ స్పేస్ ఇచ్చింది. ఎలా అంటే ఇటువరకు పల్లవి ప్రశాంత్కి ఇచ్చినంత స్క్రీన్ స్పేస్ ఇచ్చింది నాగమణికంటకి. ఎందుకంటే అతను గొడవల్ని కోరుకుంటున్నాడు వెళ్ళి. వాళ్ళు ఏదో బాబు తెలియకనరా బాబు వదిలేరా అంటే ఎందుకంటారు తెలియకని నిఖిల్ అంటాడు. సో ఏంటంటే నాగమణికంటకి స్క్రీన్ స్పేస్ చాలా దొరుకుతుంది. సో కానీ అతను ఏంటంటే దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నాడేమో అని నేను అనుకుంటున్నా. స్క్రీన్ స్పేస్ ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, కొంచెం వెళ్ళి అందరితో బాగా మాట్లాడాలి. కాకపోతే ఇతను ఏంటంటే గొడవ పెట్టుకునే విధానంతో మాట్లాడుతున్నాడు. నిఖిల్తో అట్లాగే ఉన్నాడు, యష్మితో అట్లాగే మాట్లాడుతున్నాడు, ఇంకా ఓమాదిత్యతో అలాగే మాట్లాడుతున్నాడు. ఇతని యాంగిల్ ఎలా ఉందంటే నేను ఫస్ట్ ఇతను చూసినప్పుడు ఆ సింపతి యాంగిల్ ఉంది ఇతనిలో, కొన్ని రోజులు ఉంటే సస్టైన్ అయితే మాలో పల్లవి ప్రశాంత్ అవుతాడు అనుకున్నా. కానీ మణికంఠ ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అక్కడ నిఖిల్ మణికంఠని టార్గెట్ చేయటం కాదు, జరుగుతుంది ఏంటంటే మణికంఠనే నిఖిల్ని టార్గెట్ చేస్తున్నాడు. ఇది టూ మచ్ ఓవర్ యాక్షన్ అనేది చెప్పొచ్చు మణికంఠకి. ఇలా చేస్తే చెప్పలేము, ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అతను బ్యాగ్ సర్దుకుని అయితే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆడియన్స్కి తెలుసు ఎవరు నుంచాలో ఎవరెవరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని. అసలు ఈరోజు స్క్రీన్ స్పేస్ ఎవరెవరికి రాలేదు అనే విషయం మాట్లాడుకుంటే మనం స్క్రీన్ స్పేస్ విషయంలో అసలు ఆ జోలికే రాలేదు ఓమాదిత్య గారు. ఆ గొడవలు జరుగుతున్నాడు పక్క నుంచిన్నా మంచిగా ఉండేమో. ఓమాదిత్య గారికి స్క్రీన్ స్పేస్ లేదు. సీరియల్ యాక్టర్ పృథ్వీరాజ్కి స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదు. ఇంకా ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు, స్క్రీన్ స్పేస్ జోలికే రాలేదు. వాళ్ళని ఎందుకు అట్లా వదిలేశారు నాకైనా. ఇలాగే జరిగితే వాళ్ళ స్క్రీన్ స్పేస్ ఫస్ట్ వీక్లోనే ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి స్క్రీన్ స్పేస్ కోసం వాళ్ళు కొంచెం ముందరకు వస్తే బాగుండు అనిపిస్తుంది నాకు. సో ఇక్కడ ఇదయ్యే అంటే నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అవుతుంది కదా, చీఫ్ గేమ్. ఆ చీఫ్ గేమ్కి స్టార్ట్ అయ్యే ముందుల హౌస్ మేట్స్ అందరూ ఏం చేస్తారంటే ఆ ఎల్లో ఆరెంజెస్ ఆడటం అయితే జరుగుతుంది. ఇది మనం నిన్న ప్రోమోలో కూడా చూసేసాం. ఆ యష్మి అనే ఆవిడ వీళ్ళ మీద అరుస్తుంది ఫుడ్తో ఆటలాడొద్దు అని. సో ఈవిడికి ఆ మాట అందించింది కూడా ఎవరంటే మణికంఠనేనంట. ఫుడ్తో ఆటలాడుతున్నారు అక్కడ నిఖిల్ వీళ్ళంతా గ్రూప్ అని చెప్పి. సో ఈ మణికంఠకి టార్గెట్ అవుతుంది. అసలు ఇప్పుడున్న హౌస్ మేట్స్లో ఎవ్వరు అమాయకులు అని చెప్పడానికైతే లేదు. అందరూ తెలివైన వాళ్ళే, అందరూ బిగ్ బాస్ చూసి పండిపోయి వచ్చిన వాళ్ళే, ఓవర్ యాక్షన్లు చేస్తున్న వాళ్ళే. చెప్పలేము ఎవరెవరు ఎట్లా ఉంటుందో అని చెప్పేసి. మీరు అప్పుడే మేము వీళ్ళకి ఫ్యాన్స్ అని అయితే ఎవరు అనుకోకండి. ఎపిసోడ్ చూసి ఎపిసోడ్లో ఎవరు ఆడతారో వాళ్ళకి ఓటేటకైతే ట్రై చేయండి. ఆ యష్మి గారు ఏం చేస్తారంటే వీళ్ళు కమాండింగ్ కేటగిరీలోకి వచ్చారబ్బా. ఎవరెవరంటే నిఖిల్ ఒకరు, యష్మి ఒకళ్ళు. వీళ్ళు కమాండ్ చేసే రూల్లో ఉండాలి, నేను చెప్పింది హౌస్లో వినాలి అనేది. ఇలా ఉంటే కష్టమే బిగ్ బాస్ హౌస్లో. చూద్దాం ఎంతవరకు సస్టైన్ అవుతారో. ఆల్రెడీ నిన్న చివరిలో ఎలిమినేషన్ ప్రాసెస్ ఓట్లు జరిగినప్పుడు యష్మి మీద ఓట్లు పడుతున్నాయి ఇద్దరు ముగ్గురు. సో అదే చెప్తున్నా, కమాండింగ్ కేటగిరీ ఉంటే ఎవరికి నచ్చదు, ఓవర్ యాక్షనే తీసి పడేయాలనే ట్రై చేస్తారంతా. సో యష్మి గారికి మీ మాట అందించింది ఎవరు, నాగమణికంట. ఆరెంజెస్ ఆడుతున్నారు, తినే ఫుడ్తో ఆడుతున్నారు అని చెప్పి. సో యష్మి గారు ఏం చేస్తారు, ఫైర్ అవుతారు. ఆరెంజెస్తో ఆడొద్దు, ఆరెంజెస్తో ఆడితే అది మనకి ఫుడ్ రేషన్ తక్కువ వస్తుంది. ఆవిడ చెప్పింది మంచిదే, అది ఆ మాట నెగిటివ్ అని కాదు. అది పెద్ద గాలి చిరిగి తాటాకి అంత కూడా అవ్వలేదు. సో అది చూసి
మన శేఖర్ భాష గారు నేను ఒక్కడే ఆడుతున్నాను అందరూ ఆడుతున్నారు కదా మీరు ఎందుకు రన్ ఆడేవాళ్ళు అన్నాను అంటారు అనమాట. సో అక్కడైనా అంటే మాటలు తొల్లటం అనవసరం అని నాకైతే అనిపించింది. మంచిగా చెప్పొచ్చు కదా శేఖర్ భాష గారు అది తినే ఫుడ్ ఎందుకంటే అలా చేస్తున్నారు దాన్ని అందరం తినాలి కదా మనకు ఆ రేషనే ఉంది. అంటే బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు ఎట్లా ఉందంటే ఆ రేషనే యూజ్ చేసుకోవాలి, కొత్త రేషన్ బయట నుంచి మనకి ఇయటం లేదు. మీరు ఎంతైతే ఆడతారో గేమ్ ఆ గేమ్కి తరపడ్డ ఆ ఫుడ్ అనేది రేషన్లో వస్తుంది అనమాట. సో బిగ్ బాస్లో ఈసారి ఫుడ్ దగ్గర ఫైట్స్ బాగా అయ్యేటట్టు ఉన్నాయి. సో ఆ మాటని ఈ మాట ఎవరో తినలేరు మీరు ఆడుకు మీద కింద వేసుకుని తొక్కి తినండి అంటే శేఖర్ గారు నేనే తింటా అని చెప్తుంటారు. అది ఫైర్ ఇన్సిడెంటే కాదు, అది జస్ట్ ఏదో అట్లా అయిపోయింది. మనకి ప్రోమోలో మాత్రం హైలైట్ చిరిగి చాట్ అయింది అన్నట్టు చూపించారు. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ మనకి అప్పుడే కెప్టెన్సీ నాకు కెప్టెన్సీ అని వస్తుంది, అది చీఫ్ అనమాట. అప్పుడే చీఫ్స్ని ఎంచుకోవాలని గేమ్ వస్తుంది. ఎవరెవరైతే మొన్న జోడీసే గెలిచారో వాళ్ళందరికీ చీఫ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీలోంచి నలుగురు చీఫ్లను చేస్తామంటారు. మరి చీఫ్స్కి ఉన్న బెనిఫిట్స్ ఏందో మనకైతే ఇప్పటివరకు చెప్పలేదు. సో ఆ చీఫ్స్ అందరిని తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టేసి అదే ఒక కేజీలా ఉంటుంది. ఆ కేజీకి మొత్తం తాళ్ళు కట్టి ఉంటాయి. మీరు ప్రోమోలో చూసే ఉంటారు, నేను ఎపిసోడ్లో కూడా చూసే ఉంటారు. ఆ కేజీలో తాడ్స్ మీదే ఉండాలి. వీళ్ళు ఎప్పుడైతే కింద కాలు పెడతారో అక్కడ వాళ్ళు అవుట్ అయిపోయినట్టు అనమాట. ఈ గేమ్కి సంచాలకుగా ఎవరు చేశారంటే అభయ్ నవీన్ చేశాడనమాట. పెళ్లి చూపుల్లో ఉన్నాడు కదా ఆ క్యారెక్టర్ అభయ్ నవీన్ చేశాడు. అతను బాగా చేశాడని చెప్పొచ్చు. సో ఏంటంటే ఒక వీల్ ఉంటుంది, ఆ వీల్ని రొటేట్ చేసి ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ థ్రెడ్ని కట్ చేయాలి. వీళ్ళంతా థ్రెడ్స్ మీద నుంచుని ఉన్నారు, అర్థమైంది కదా, రిబ్బన్స్ మీద నుంచుని ఉన్నారు. ఈ గేమ్లో 100% చెప్పొచ్చు నైనిక సూపర్గా ఆడింది, చించేసిందని చెప్పొచ్చు. అందరూ పడిపోతారు. చివరికి నైనిక నిఖిలు ఉంటారు ఆ గేమ్లో చీఫ్ అయ్యేదానికి. అక్కడ నైనిక చాలా వరకు పోరాడుతుంది. మనకు ట్రిమ్ కూడా చేశాడు, వీడియోని అర్థమైపోతుంది బిగ్ బాస్లో చూసినప్పుడే. దాన్ని ట్రిమ్ చేశారు. ఇంకా చాలాసేపు అలాడింది ఆవిడ. ఇంకా గివ్ అప్ ఇస్తుంది ఆమె. ఆ థ్రెడ్ మీద ఇద్దరే ఉంటారు, లాస్ట్ థ్రెడ్ మీద నైనిక నిఖిల్. చివరికి నైనిక గివ్ అప్ ఇచ్చేసేసి నిఖిల్కి ఇచ్చేస్తుంది అనమాట. అక్కడ అందరూ అప్రిషియేట్ చేస్తారు, నిజంగా ఆమె బాగా ఆడింది. నాకు కూడా అది అనిపించింది, ఒక అమ్మాయి అంత బాగా కెప్టెన్సీ దానికోసం ట్రై చేసిందని. అది అయిపోయిన తర్వాత ఇంకో ఛాన్స్ ఉంటుంది కెప్టెన్సీ అవనీకి. సెకండ్ చీఫ్ని సెలెక్ట్ చేసుకునేది అనమాట. అది అంటే చీఫ్స్ మొత్తం 4 ఉంటారు. సెకండ్ చీఫ్ని సెలెక్ట్ చేసుకునేది ఏంటంటే మన సిగ్నల్ దగ్గర ఇవి ఉంటాయి కదా పోల్స్ లాగా రోడ్డు మీద ఇటు వెళ్ళకూడదని, అట్లాంటి వాటి కలర్స్ ఇవి ఉంటాయి అనమాట. వాటిని చేతితో కాకుండా కాళ్ళతో తీసుకెళ్ళి లైన్లో పెట్టాలి అటు సైడు. ఫస్ట్ నేను ఈ గేమ్లో ఎవరు బాగా ఆడతారని నేను అనుకున్నానంటే అఫ్రిది బాగా ఆడతాడని నేను అనుకున్నాను. ఎందుకంటే అతను చాలా స్క్రీన్ స్పేస్ అతని దగ్గర చూపిస్తున్నాడు, మనకి నైనికా సైడ్ స్క్రీన్ చూపించలేదు ఆడేటప్పుడు. చాలా వరకు చూసినాడంతా ఇదేంటి నైనికా గెలిచిందా, అఫ్రిది కదా ఇన్ని స్పీడ్ తీసుకెళ్ళాడు అనుకుంటాం. సో నైనికా ఇంకా స్పీడ్గా తీసుకెళ్ళింది, మనకి నైనికా స్క్రీన్ స్పేస్ ఇవ్వాలి ఆ టైంలో. సో అఫ్రిది నేను అనుకున్నా అఫ్రిది లాస్ట్ అనుకుంటా, అంటే చివరి ఇంకా ఉంటుంది. నైనికా ఇక్కడ ఆల్రెడీ గెలిచేసి ఉంటుంది. సో నైనిక సెకండ్ గేమ్లో నైనిక గెలుస్తుంది. నైనిక నిన్న గేమ్ అయితే సూపర్గా ఆడింది అని చెప్పొచ్చు, చించేసింది నిన్న గేమ్ నైనిక. అసలు నైనికకి మాటలు పెట్టేది లేదు ఆ గేమ్లో. సో సెకండ్ హౌస్ చీఫ్గా నైనికని ఎలక్ట్ చేస్తారు. సో ఇప్పటికీ ఇంకా మిగిలిపోయి ఉన్నారు కదా ఈ 2 గేమ్స్ ఆడి ఓడిపోయిన వాళ్ళ నుంచి ఒకరిని మళ్ళీ థర్డ్ చీఫ్గా తీసుకోవచ్చు. ఈ థర్డ్ చీఫ్గా తీసుకునే అధికారం ఈసారి ఎవరికి ఇచ్చారంటే ఎవరైతే ఇప్పటిదాకా చీఫ్స్గా సెలెక్ట్ అయ్యారు, నిఖిల్ ఫస్ట్ సెలెక్ట్ అయ్యాడు, సెకండ్ నైనిక సెలెక్ట్ అయింది. వీళ్ళిద్దరికీ సెలెక్ట్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఇచ్చారు. హౌస్లో ఎవరినైతే నువ్వు థర్డ్ చీఫ్గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నావు అదే గేమ్స్ ఆడినోని. సో వీళ్ళిద్దరూ రూమ్లోకి వెళ్ళి డిస్కస్ చేసి యష్మి గౌడ, సో యష్మి గౌడకి కెప్టెన్సీ ఇవ్వటానికి సెలెక్ట్ చేస్తారనమాట. యష్మి గౌడకి కెప్టెన్సీ సెలెక్ట్ చేసి మిగతా వాళ్ళందరినీ ఒక్కొక్కరు తీసుకుంటూ వచ్చేస్తారు. ఫస్ట్ ఎవరినైతే తీసేస్తారంటే బేబక్కని తీసేస్తారు. ఈమె బేబక్క మరి ఎందుకు తీసేస్తారు నాకు అర్థం కాలేదు. వాళ్ళు చెప్పిన రీజన్స్ చాలా సిల్లీగా ఉన్నాయి, నాకైతే ఆ రీజన్స్ కూడా నచ్చలేదు. ఏమని చెప్పారంటే మీరు కొంచెం ఏజ్లో పెద్దవాళ్ళు కాబట్టి మీరు ఏ పని చెప్పినా చేస్తారు, కానీ మీకు ఎందుకులే ఇవన్నీ అసలు నాకు అర్థం కాలేదు. వాళ్ళ రీజన్స్ ఏంటారు, వాళ్ళు చెప్పింది ఏంది, అసలు వాళ్ళని ఎలా సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు దాకా ఈ 2 ప్రాసెస్లో కెప్టెన్సీ వీళ్ళని ఎలా తీసుకున్నారు, కెప్టెన్సీ అవుతుంది మళ్ళీ చీఫ్గా ఎలా సెలెక్ట్ చేశారు వీళ్ళిద్దరిని గేమ్స్ ఆడించి దాంట్లో టాప్ వచ్చినప్పుడు. సో వీళ్ళకి సిమిలర్గా ఆడింది ఎవరు నాకు తెలిసి అఫ్రిది ఒక్కడే ఆడాడు, అఫ్రిది లేదంటే శేఖర్ మాస్టర్. వీళ్ళిద్దరే వాళ్ళిద్దరికి సరిపడ్డట్టు గేమ్ ఆడారు. బట్
ఈవిలకి ఎట్టిచ్చారో నాకైతే అర్థం కాలేదు నిజంగా. నా యష్మిక గౌడ్కి మరి ఆవిడ యాక్టివ్గా మాట్లాడుతుంది. సో దానికి నాకైతే దానికి కెప్టెన్సీ నేనుంటే చీఫ్గా అయితే ఎవరు ఇచ్చేవాళ్ళు కాదేమో. ఎందుకంటే మనకి గేమ్స్ పెట్టి ఆ గేమ్స్ ఎందుకు పెట్టరు, దాంట్లో చీఫ్ని సెలెక్ట్ చేయడం పెట్టరు. దాంట్లో మంచిగా వచ్చిన వాళ్ళని అఫ్రీదీని వదిలేశారు, శేఖర్ మాస్టర్ని వదిలేశారు. తీసుకెళ్ళి ఆమెకి ఇస్తాం నాకైతే నచ్చలేదు శేఖర్ భాషను వదిలేసడం. ఇదైతే అన్ఫేర్గా ఇచ్చారనిపించింది. శేఖర్ భాషకి వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే, మీరు అన్నిట్లో ఓకే, అన్నిట్లో మంచిగా ఉంటారు, మీకు యాంగర్ ఇష్యూ ఉంది, సో అందుకని ఇవ్వట్లేదు అన్నారు. సో యష్మిని సోనియా అడుగుతుంది, మీరు పద్దాకడ ఆ అమ్మాయిని ఎందుకు హైలైట్ చేస్తున్నారు, ఆ అమ్మాయి సరిగ్గా పనే చేయదు, ఆ అమ్మాయి ఏదైనా వచ్చి మాట్లాడితే పనే చేయదంటే యష్మి ఫైర్ అవుతుంది. అప్పుడు అదే టైంలో శేఖర్ భాష అడిగేసి, మీరు నన్ను ఎందుకైతే తీసేశారు యాంగర్ మేనేజ్మెంట్ అని, ఆ అమ్మాయి కన్నా నాకు యాంగర్ మేనేజ్ ఉంటుందా అని అంటాడు అనమాట. హైలైట్ అనిపించింది ఆ పాయింట్ నాకైతే. సో ఈ పాయింట్లో నాకు అది 100% కరెక్ట్. నిఖిల్ నిఖిల్ ఒకళ్ళు నైనిక బయాస్గా ఇచ్చారేమో, వీళ్ళంతా ఒక గ్యాంగ్లా తయారయ్యారు. ఆ గ్యాంగ్ వీళ్ళకి గ్యాంగ్ తయారైందని చెప్పుకోవచ్చు. ఈ గ్యాంగ్లో మనిషికి ఇవ్వాలి అని ఇచ్చారేమో అని నాకు అనిపించింది. ఇదైతే అన్ఫేర్. థర్డ్ చీఫ్ని అయితే అన్ఫేర్గా సెలెక్ట్ చేశారు. థర్డ్ చీఫ్గా నాకు తెలిసి అఫ్రిది లేదంటే శేఖర్ భాష ఉండాలి. వీళ్ళిద్దరిని కాకుండా నాకైతే అది అన్ఫేర్ అనిపించింది. అక్కడ ఆల్రెడీ కొంచెం గొడవలా జరుగుతుంది. నైనిక అంటది, మీరు ఒకవేళ వెళ్తారు ఎవరిని అనేది మన బేబక్కన అంటారు అనమాట. బేబక్కన అంటది, మీరు ఒక పక్కన మనుషులు ఏమంటారో ఆ మనిషిని రిసీవ్ చేసుకుని వాళ్ళు చెప్పింది అది చెప్తారని చెప్పి నైనిక అంటది అనమాట. సో దానికి మరి పక్కన వాళ్ళు మాట్లాడిపోతే ఎలా అని చెప్పి బేబక్క అంటది. అంతే కదా, మనం ఒక హౌస్లో ఉన్నప్పుడు పక్కన వాళ్ళు మాటలు వినాలి, వినకూడదు, నువ్వు వెళ్ళాలంటారు. ఇదైతే నాకు నచ్చలేదు. మన అట్టాగే ఇంకో విషయం చెప్పాలంటే, నిఖిల్ అఫ్రీదీన్ అంటాడు అనమాట, నీలో అన్నిట్లో బాగానే ఉంటావు, నువ్వు ఎక్కువగా మాట్లాడతట్లేదు అంటే నీకులాగా మాట్లాడాలా ఇలా అవసరం లేని చోట కూడా అని అంటాడు అనమాట నిఖిల్ని. అది నాకు 100% కరెక్ట్ అనిపించింది. నిన్న ఎపిసోడ్లో నిఖిల్ నేనే హైలైట్ అవ్వాలని చెప్పి ప్రతి ఇష్యూలో జాయిన్ అవుతున్నాడు. ఇదైతే నిఖిల్కి అవసరం లేదు. ఎందుకు నిఖిల్ స్క్రీన్ స్పేస్ కావాలన్నా, ఎందుకు ఇదని నెగిటివ్ అవుతున్నాడని తెలియట్లేదేమో నిఖిల్కి. ప్రతి ఇష్యూ మనది కాదనుకుంటే మంచిగా ఉండు, అతను ఉన్న ఇష్యూ అతను చూసుకుంటే చల్లగా ఉండు. పక్కన ఉన్న ఇష్యూలో కూడా ఏలు పెడుతున్నాడు పోయి. నిఖిల్ తగ్గించుకుంటే మంచిది. అండ్ అలాగే మన సోనియా అమ్మ కూడా అట్లాగే ఉంది, అన్ని గొడవల్లో ఏలు పెడుతుంది. సో నాకు తెలిసి రేపు వీళ్ళిద్దరికి ఎక్కువ ఎలిమినేషన్ ఓట్లు పడే ఛాన్సెస్ బీభత్స హైలో ఉంటాయి. నా నిఖిల్కి ఒకరికి సోనియాకి ఒకరికి, వీళ్ళిద్దరికి బీభత్సమైన హౌస్ పైకి వెళ్తాయి. అండ్ అలాగే వీళ్ళతో పాటు మన మణిగంట కూడా వాళ్ళ తర్వాతే ఉంటాడు, వెనక్కే ఉండడు, వాళ్ళ తర్వాతే మణిగంట కూడా పైకి ఓట్లలో ఉంటాడు అనమాట. సో నిఖిల్ అంటాడు ఇతన్ని అఫ్రీదీని, నీలో ఉన్న సూపర్ పవర్ ఏది అంటాడు. సూపర్ పవర్ అంటే బిగ్ బాస్లో ఎందుకు పోతారు, జీమాన్ సూపర్ మ్యాన్లా గాలి ఎగురుకుండా పోతారు. అయితే నాకు అది ఫుల్ కామెడీ. సూపర్ పవర్ ఏంది, అతను గేమ్స్ ఆడుతున్నాడు, అన్నిట్లో మింగిల్ అవుతున్నాడు, అనవసరమైన మాట్లాడట్లేదు. నువ్వు ఎక్కువ మాట్లాడని ఎందుకు మాట్లాడతాను, అనవసరమైన ఎందుకు మాట్లాడతాడు, ఎవరికి అవసరం. ఇదైతే నాకు కొంచెం సోది అనిపించింది. వాళ్ళు ఏదో బయాస్డ్గా ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయిపోయి వచ్చారు, మన క్యాండిడేట్కి ఇచ్చుకుందాం అని, అలాగే ఇచ్చుకున్నారు అని అనిపించింది. థర్డ్ చీఫ్ సెలక్షన్ అయితే ఇది పూర్తిగా రాంగ్ అని అయితే నాకు అనిపించింది. ఇప్పటివరకు జరిగిన ఈ ఎపిసోడ్లో అయితే బాగా స్క్రీన్ స్పేస్ ఎవరెవరికి వచ్చిందంటే నైనిక, నిఖిల్, నాగమణిగంట, వీళ్ళకి ముగ్గురికి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చాడు. ఓమాదిత్యకి స్క్రీన్ స్పేస్ లేదు. ఇంకా సీరియల్ యాక్టర్ పృథ్వీరాజ్కి లేదు. ఇంకా చాలామందికి ఎవరికైతే ఓమాదిత్య వీళ్ళెవరికి స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదని నాకు అనిపించింది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం.